మీకు భయం కాబట్టి మీరు నిషేధించుకోండి. కానీ స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే, స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం ఇది. హైందవ సంఘాన్ని హింస పెడుతున్నటువంటి కలుషాత్ములు, కళంకితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా, హేయంగా, నీచాతి నీచంగా ఆయన మీద దాడికి దిగితే ఆయన డిక్లరేషన్ ఇచ్చి దైవదర్శనానికి వెళ్ళాలి అని సూడో భగవంతుని పట్ల అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు. హిందుత్వం ఏం చెప్తుంది? ఒక్క నిమిషం. భగవంతుని పట్ల భక్తితో ఎవ్వరు వచ్చినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుళ్లకు ఎవ్వరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది భారతీయ సనాతన ధర్మం. ఆ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటమే కాకుండా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టు వస్త్రాలనే బహూకరించినటువంటి ముఖ్యమంత్రిని మీకు భయం? రైట్, ఇదండి. యా, వెరీ గుడ్ అండి. ఈయన సనాతన ధర్మం స్పెషలిస్టా? వర్మ గారు, ఈయన కూతురు పెళ్లి ఏ దీంట్లో జరిగింది వర్మ గారు? భూమా కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి ఏ దాంట్లో, ఏ పద్ధతి ప్రకారం జరిగింది ఒక్కసారి ఆయన చెప్పమనండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి, హైందవ దీని గురించి ఏందేందో మాట్లాడుతున్నారు. పిచ్చి అనుకున్నారా? ఆయన కూతురు పెళ్లే క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది కాదంటాడా? ఆయన ఇప్పుడు సనాతన ధర్మం గురించి పెద్ద 3 బొట్లు పెట్టుకొని ఆయన వచ్చి మాట్లాడితే మేము వినాల్సిన పరిస్థితుల్లో మేము లేము. మేము అడుగుతున్నాం ఒకటే, ఆయన అపారమైన భక్తి ఉందంట, అపారమైన భక్తి ఆయనకు ఉందంట. నేను అడుగుతున్నాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గెలవంగానే ఎక్కడ పోయారా? తిరుమలకు వచ్చారా? జెరూసలేం పోయారా? చెప్పండి అయ్యా, తిరుమలకు వచ్చారా? జెరూసలేంకు పోయారా? రాజశేఖర రెడ్డి గుర్తుందా మీకు? మేము మర్చిపోం. రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత తిరుమలకి వెళ్ళాడా, జెరూసలేంకి వెళ్ళాడా ఫ్లైట్ లో? ఆ ఫ్లైట్ లో వీళ్ళందరూ ఉండేరా లేదా? ఉండేనా? అంటే ఇప్పుడు ఏది నమ్మినట్టు నువ్వు ఏదో ఒకదాని మీద ఉండు. నువ్వు క్రిస్టియన్ గానా ఉండు, మేము గౌరవిస్తాం. హిందూగానా ఉండు, పూర్తి హిందూగా. నీ ఇంట్లో ఏమో హైదరాబాద్ ఇంట్లో సినిమా వేసుకొని యేసు ప్రభు అంటావు. ఆ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసి గోవింద అంటావు. నీ కొంపలో వెంకటేశ్వర స్వామి సెట్ చేసుకుంటావు. ఏందయ్యా ఈ నాటకాలు? ఎంతమంది, ఎన్ని రోజులు ఎంతమందిని మోసం చేస్తారని అడుగుతున్నాం మేము. ఆయన వచ్చేసి 3 నాణాలు పెట్టుకొని సిగ్గులా ఆ కరుణాకర్ గాడికి బ్రోకర్ నాయాలోడు. ఈరోజు ఆ బ్రోకర్ గాడిని అడుగుతున్నా, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు దొంగలిచ్చామని చెప్పావు కదా, ఏం పీకేరని అడుగుతున్నా.